సార్ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లలో గెలిస్తే రెడ్డి రాజ్యంలో కాపులను సినిమా తీస్తారా? అచ్చా అట్లానా అంటే ఎక్కువ గెలిస్తే ఏమవుతుంది? అచ్చా రెడ్డి రాజ్యంలో కాపులు ఓకే అట్లానా? ఇంట్రెస్టింగ్. ఇప్పుడే బయోపిక్లు చేయండి అని చెప్పాను కదా, మళ్ళీ ఇది ఇచ్చారు ఐడియా మీరు ఇప్పుడు నాకు ఇంకొక టైటిల్ ఏమొచ్చిందంటే అక్కడా రెడ్డే ఇక్కడా రెడ్డే. రాజులుగా అంత సీన్ లేదండి. మరి చంద్రబాబు ఎక్కువ సీట్లు గెలిస్తే రెడ్డి రాజ్యంలో కమ్మలను తీస్తారా? మరి రెడ్డి రాజ్యంలో కమ్మలు ఎస్. ఐ జనరల్గా నేను కాస్టింగ్ ఎప్పుడు ఎస్పెషల్లీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేసే అవసరం ఉన్నప్పుడు వీ డూ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ ఒకటి ఫస్ట్ లుక్ సిమిలారిటీ, తర్వాత పర్ఫార్మెన్స్ రావటానికి, దాని తర్వాత వి గివ్ సమ్ ట్రైనింగ్ ఫర్ దట్, దాని తర్వాత వాళ్ళకున్న సెన్స్ వీక్నెస్ బట్టి ఫోటోగ్రఫిక్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకని నేను స్టేజ్ మీద పెడితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు రోల్ వేసిన యాక్టర్ ఉన్నారనుకోండి, మీరు బిలీవ్ కూడా చేయరు తను అలా కనిపిస్తాడని. యూనో సో ఇప్పుడు అతను నాసిక్లో ఒక హోటల్లో వెయిటర్, అతను అక్కడి నుంచి తీసుకొచ్చి అతనికి డైలాగ్ ట్రైనింగ్ అంతా ఇప్పించేసాం. ఎస్ యా ఉంటాయి. ఏంటి మీరు అంటే మీకు అది అర్థమైంది కదా? ఓకే ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు సెన్సేషన్ కోసం ఏదైనా చేస్తారు. సో పొలిటికల్గా అయినా సరే, ఫిలిం అయినా సరే, ఏ సర్టిఫికేట్స్ అయినా ఏదైనా చేస్తారు. సో ఆ సబ్జెక్టులు మీ పొలిటికల్ వైజ్ మీ వరకు వచ్చినప్పుడు మీకేం అనిపించట్లేదా? అంటే ఎందుకు ఈ గొడవలు ఎందుకు అనిపించట్లేదా? లేకపోతే ఇవి ప్రజల్లోకి వెళ్ళాల్సిందే అనిపిస్తుందా? మీ ఫీలింగ్ ఏంటి అసలు యాక్చువల్లీ మూవీస్ గురించి? గొడవ కావాలనే తీసుకున్నదండి, మీరేమో గొడవ ఎందుకు అనిపించట్లేదా అంటే అయ్యో పర్లేదు. లోక కళ్యాణం కోసం భగవంతుడు కొన్ని పనులు కొంతమందితో చేపిస్తుంటాడు భూమి మీద. దానిలో భాగంగా నా రోల్ నేను చేస్తున్నాను. సార్ కిరణ్ కుమార్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. సార్ 29th డేట్లో ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, డెవిల్ అనే సినిమా. మీకు థియేటర్లు ఎన్ని దొరుకుతున్నాయి? ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ కలిపి? ఒక్క సినిమా కదా రిలీజ్ అవుతుంది, ఒక్క సినిమానే కదా. ఇంకా పర్లేదు, ఎప్పుడైనా కానీ ఎవ్రీ ఫ్రైడే 3 మూవీస్కి స్పేస్ దొరుకుతుంది 2 రాష్ట్రాల్లో. కోఆర్డినేట్ క్వశ్చన్ టు దాసరి కిరణ్ కుమార్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఎక్కువ. ఒక్కసారి చెప్పారని మరి ఒకసారి అడగరా? వర్మ గారికి వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ప్యాకేజ్ ఎక్కువ, దాసరి కిరణ్ కుమార్ ఇచ్చిన మీకు లాస్ట్ టైం ప్రభన్న మీకు చెప్పా ఇదే ప్రశ్న. ఎవరో వేసే వర్మ అనే వ్యక్తిని ఈ భూ ప్రపంచంలో ఎవరు కొనలేడు, అతని మనసును గెలవలేడు. అంటే తనకి ఒక వెలకట్టలేని ఇమేజ్ ఉంది ఆయనకి, ఇన్ఫినిటీ అని లాస్ట్ టైం చెప్పా. ఎందుకంటే అతను ఒక పోల్చుకోలేని వ్యక్తి, అతను ఒక డిజైనర్ పీస్. అతనికి ప్యాకేజీలు, ఈ డబ్బులు, ఇవన్నిటికీ ఆయన అతీతమైన వ్యక్తి. అది డిజైనర్ పీస్ ఆయన, ఆర్జీబీ అది. వర్మ గారు ఏదండి? లేదు, అవకాశం నాకు ఇచ్చారు చేయడానికి. ఆయన ఈ సినిమా చేయడానికి రాము గారే నాకు అవకాశం ఇచ్చారు చేయడానికి. ఎందుకంటే వంగవీటి చేస్తున్నాం ఇద్దరం కలిసి, మంచి అసోసియేషన్లో మంచిగా సక్సెస్ఫుల్గా చేసాం. కోఆర్డినేషన్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, కలిసి ప్రయాణం చేద్దామంటే కలిసి చేస్తాం. అలాంటి అవన్నీ అయిపోయినాయి కదన్నా. అందరూ 10 మంది 10 రకాలుగా మారుతుంటారు, ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి.
సో అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఇట్లా వైసీపీ వాళ్ళు అంటూనే ఉంటారు. అసలు ఆయన ప్యాకేజ్ ఎంత తీసుకున్నాడని సినిమాలో చూపిస్తున్నారు. అది కేవలం ఇద్దరు వ్యక్తులకు తెలుసు. వాళ్ళిద్దరూ ఇందాక స్క్రీన్లో చూశారు మీరు. యా, ఆ పర్టికులర్ మీటింగ్లో పని మనుషులు లేరు. సో మీరేం నెంబర్ ఏం చెప్పరు, ప్యాకేజ్ అంటారు అంతే. ఇది వైసీపీ వాళ్ళు అన్నట్లే ప్యాకేజ్ అంటారు కానీ ఒక నెంబర్ చెప్పరు, ఇన్ని కోట్లు అని కానీ సినిమాలో. యా, అంటే నాకు యాక్చువల్గా ఒక పని మనిషి చెప్పాడు, కానీ అది అంటే మరీ పని మనిషి కాదు, అక్కడ పని చేసే అతను, కానీ అది నేను చెప్పను. అది చెప్తే అతను నాకు సీక్రెట్గా చెప్పింది, నేను సీక్రెట్గానే ఉంచుకుంటున్నాను. లో యాంగిల్ ఆర్జీ గారు, లో యాంగిల్ అంటే ఎందుకు అంత నవ్వుతున్నారు? ఏం అర్థంగా అనిపించింది మీకు దాంట్లో? ఏదో యా సో నేను ఆనెస్ట్గా నా బిలీఫ్ ఏంటంటే, నేను పాలిటిక్స్కి పొలిటికల్ సైకాలజీకి డిఫరెన్స్ ఉంటుంది. పాలిటిక్స్లో ఉన్న మనుషుల సైకాలజీ ఎలా నడుస్తుంది అనేది నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్, నాట్ అబౌట్ పాలిటిక్స్. ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ప్రజలు ఎలా చేస్తారు, ఏమేం చేస్తున్నారు, ఏం స్కీములు పెడుతున్నారు, లేకపోతే అదంతా. కానీ మనుషులు అన్నాక ఇన్హెరెంట్లీ అందరూ పొలిటీషియన్సే ఉంటారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా పొలిటికల్లో ఉంటారు. దట్ సైకాలజీ అలాంటి పొజిషన్లో ఉన్నోళ్ళు ఎలా పనిచేస్తుంది అనేది స్టడీ చేయడం అనేది నా మెయిన్ ఇంట్రెస్ట్.